మిత్రులారా, ఇవాళ ఒక సుమతి శతకాన్ని నేను మీ ముందు చదవదలుచుకున్నా. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. మరొక్కసారి చెప్తాను నేను. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. బెల్ల ఉంటే ఈగలు పోయినట్టుగా, నీళ్ళొస్తే కప్పలు చేరినట్లుగా ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి అధికారం పోగానే, కాంగ్రెస్ పార్టీకి అధికారం రాగానే ఈగలు పోయినట్టుగా కొంతమంది ఇవాళ ఆగలేక ఆగమాగం అయిపోతూ ఆత్రపడిపోతూ ఇవాళ పార్టీ వదిలేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కప్పల లెక్క ఇవాళ కాంగ్రెస్ మత్తడిలోకి దూకేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి నేను 2-3 విషయాలు ఈరోజు ఇక్కడికి చెప్పదలుచుకున్నాను. బాధ కలిగేది ఏంటంటే, పోయే వాళ్ళందరూ ఆత్మగౌరవం అని మాట్లాడుతూ ఉన్నారు. అధికారం ఉన్నన్ని రోజులు ఎవరికీ ఆత్మగౌరవం గుర్తురాల. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి ఆత్మగౌరవం గుర్తురాలే. కానీ అధికారం పోగానే 3 నెలలు కూడా కాదు అధికారం పోయి, మళ్ళీ వచ్చే 3 నెలల్లో ఏం జరుగుద్దో ఏం జరగదో కూడా తెలియదు. ఇప్పటికే ఆగమాగం అయిపోయి పోయేందుకు ఒక కుట్టి సాపు చూపెడుతూ ఇవాళ ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు అని చెప్పని ఇవాళ దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ యొక్క సుమతి శతకాన్ని ఒక్కసారి చదువుకోవాలా అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కప్పలు లెక్క చేస్తూ ఉన్నారు, ఈగలు లెక్క చేస్తూ ఉన్నారు. ఏమాత్రం కూడా ఓపిక లేకుండా 10 సంవత్సరాల పాటు బుగ్గకార్లలో తిరిగి, 10 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి, 10 సంవత్సరాల పాటు అధికారంతో వచ్చినటువంటి ఒక హోదాను, డబ్బును, అధికారాన్ని అన్ని రకాలుగా అనుభవించి ఇవాళ దాటవేత దూరకు పాల్పడుతూ ఓడమల్లయ్య బోడమల్లయ్య అనేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ పార్టీని వదిలిపెట్టిపోతూ ఉన్నారు. నిన్న మిత్రులారా, ముఖ్యంగా ఒక సంఘటనను ఇవాళ విప్లవ్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఒక 2-3 సంఘటనలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నిన్న ఒకానొక టీవీ ఛానల్లో చర్చ జరుగుతూ ఉంటే, ఖైరతాబాద్, ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారు, మాజీ మంత్రివర్యులు, వారు చర్చలోకి వచ్చినారు. చర్చలోకి వస్తే ఆ చర్చలో ఉన్న యాంకర్ అడిగినారు, ఏమయ్యా మరి మీరు ఎందుకు పోయినారు, పార్టీ వదిలిపెట్టి ఎందుకు పోతా అనుకున్నారు, ఎందుకు పోయినరు అని అంటే, నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని చెప్పని అన్నాడు. నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నాకు ఆత్మగౌరవం దెబ్బతిన్నది చెప్పని ఆయనే అడిగిండు. మరి అధికారంలో ఉన్నన్ని రోజులు ఒక్కరోజన్నా ఆత్మగౌరవం అనకపోతుంది కదా అని అంటే, లే కేసీఆర్ గారు దేవుడే కానీ చుట్టూన్న వాళ్ళంతా బాగాలేదని చెప్పని ఇవాళ దానం నాగేందర్ గారిని సూటిగా ఈ వేదిక నుండి మేము అడగదలుచుకున్నాము. వారికి ఓటేసిన నేను కూడా, వారికి ఓటేసినటువంటి ఒక వ్యక్తిగా వారికి మంచిగా చుక్క పెట్టించుకొని, నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఓటేసిన నేను ఆయనకు. ఎందుకంటే 2018లో నాకు వ్యతిరేకంగా పోటీ చేసిండు ఆయన, నేను ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన. సరే, అయినప్పటికీ కూడా ఒక పార్టీలో ఉన్నాం కాబట్టి ఆయనకు ఓటు వేయాలి కాబట్టి ధర్మం అని చెప్పని నేను ఆయనకు ఓటేసిన. ఒక ఓటర్గా నేను ఇవాళ దానం నాగేందర్ గారిని అడుగుతున్నా, నా ఓటు వేయించుకొని అధికారంలోకి వచ్చిన గెలిచినటువంటి దానం నాగేందర్ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా ఆత్మగౌరవం అనేటువంటి ఒక అంశాన్ని లేవనెత్తని మీరు అధికారం పోగానే ఆత్మగౌరవం అనేటువంటి ఒక ప్రశ్న పట్టుకురావడం ఎంతవరకు సమంజసమో, ఇది మీ అవకాశవాద రాజకీయాలకు, ఓడలో ఉన్నంతసేపు ఓడమల్లయ్య, ఓడ దిగినాక బోడమల్లయ్య అనేటువంటి ఒక చిల్లర సంప్రదాయానికి, మీ రాజకీయ సంప్రదాయానికి నిదర్శనం కాదా అని చెప్పని వాళ్ళు నేను అడుగుతా ఉన్నాను. రెండో మాట ఏం చెప్తారు, రెండో విషయం ఏంటంటే, సూటిగా అడుగుతా ఉన్నాను ఆత్మగౌరవం విషయంలో. ఇదే రేవంత్ రెడ్డి గారు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఎవరినైతే నవ్వుకుంటా రకరకాల రీతుల్లో దానం నాగేందర్ గారు ఆయన కలిసినప్పుడు మీరు చూసిండ్రు, హోయలు పోతూ ఆయన కలుస్తున్నట్టు నవ్వుకుంటా రకరకాల విన్యాసాలు చేసుకుంటా ఆయనను కలిసిన తీరును చూసిండ్రు. ఏమన్నాడండి రేవంత్ రెడ్డి గారు? దివాన్సీ బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటాడు అని చెప్పని అన్నాడు. అంతకంటే ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి ఒక కామెంట్ ఏమైనా ఉంటుందా మీరు చెప్పండి. ఇదే రేవంత్ రెడ్డి, పీసీసీ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానం నాగేందర్ గారిని దివాన్సీ బార్ దగ్గర
బీడీలు అమ్ముకునేటోడు ఆ బీడీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడు అని చెప్పని మాట్లాడి అవమానపరిచి ఆత్మ న్యూనతా భావంలోకి నెట్టివేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి పంచన చేరే ప్రయత్నం నువ్వు చేస్తుంటే నీకు ఆత్మగౌరవం గుర్తురాదా దానం నాగేందర్ గారు? ఇది నా రెండవ ప్రశ్న. మరి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళ రేవంత్ రెడ్డి పంచన చేరుతావు? నిన్ను బీడీలు అమ్ముకుంటాడు అన్నాడు కదా దివాంచి బార్ దగ్గర అని చెప్పని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒకనాడు కూడా కేటీఆర్ గారు ఎప్పుడు నిన్ను బీడీలు అమ్ముకుంటాడు అనలేదే. కేటీఆర్ ఎప్పుడు నిన్ను నీ భూ కబ్జాల గురించి మాట్లాడలేదే. కేటీఆర్ ఒకనాడు కూడా నేను ఏ రకంగా కూడా అగౌరవపరిచినటువంటి ఒక దాఖలాలు అయితే నాకు తెలియవు, మాకైతే ఎప్పుడు కనబడలేదు. కేసీఆర్ అయితే కన్న కొడుకు లెక్కనే చూసుకున్నాడు. అందుకే నువ్వే అంటా ఉన్నావు నా దేవుడు లాంటి వాడు కేసీఆర్ గారు అని చెప్పని. చుట్టూ ఉన్న వాళ్ళ కోసం దేవుణ్ణి వదిలిపెడతావా? లేదు దేవుడి కోసం దేవుడి దగ్గర ఉంటావా? కేసీఆర్ దేవుడు అంటున్నావు కాబట్టి దేవుడి కోసం దేవుడి దగ్గర ఉంటావా, పార్టీలో ఉంటావా? దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా. కేవలం ఒక 3 నెలలుగానే అధికారంపై ఆగమైపోతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ రోజు 2014లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు లాత్ కొట్టి అక్కడి నుంచి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నారు. ఇంతకంటే నీచమైనటువంటి ఒక అవకాశవాద రాజకీయం ఇంకేమైనా ఉంటుందా దానం నాగేందర్ గారు? మీరు ఖైరతాబాద్ ప్రజల కోసం ఏమైనా అభివృద్ధి కోసం పోతున్నారా అంటే మొత్తం అంతా అభివృద్ధి అయిపోయిందని నువ్వే చెప్తా ఉన్నావు. మళ్ళీ ఇవాళ కేకే గారు కూడా చెప్తా ఉన్నారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చేయలేదని చెప్తున్నట్టు దాఖలాలు కనబడతా ఉన్నాయి. అభివృద్ధి చేసిండ్రు అంటారు, కేసీఆర్ గారు దేవుడు అంటారు, ఆత్మగౌరవం అని చెప్పని ఒక అడ్డమైన సాకు చూపెట్టి ఇవాళ పార్టీని నట్టేట ముంచేటువంటి ఒక ప్రయత్నం, వెన్నుపోట పొడిచేటువంటి ఒక ప్రయత్నం చేయటం మీ అవకాశవాద రాజకీయానికి ఖైరతాబాద్ ప్రజలు తప్పనిసరిగా నీకు తగిన మూల్యం చెల్లింపజేస్తారు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారు మాకే అనిపించేది ఎప్పుడు ఎక్కడికి పోయినా హెలికాప్టర్లలో కూర్చోబెట్టుకొని తిప్పిండు. మహారాష్ట్రకో కర్ణాటకకో ఇంకెక్కడికి పోయినా కానీ దానం నాగేందర్ గారికి సీట్ ఇచ్చి తీసుకుపోయిండు. అటువంటి కన్న తండ్రి వలె వ్యవహరించినటువంటి వారికి వాళ్ళ వెన్నుపోటు పొడిచిపోవటం ఎంతవరకు న్యాయమో దయచేసి దానం నాగేందర్ గారు సమాధానం చెప్పాలా. నాకు తెలిసి దానం నాగేందర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కాళ్ళు కూడా మొక్కలే, అనేక మార్లు కేసీఆర్ గారు కాళ్ళు మొక్కిండు. మరి కేసీఆర్ గారు నిజంగానే నీ ఆత్మగౌరవాన్ని నేను అవమానించేటువంటి రీతిలో వ్యవహరించినట్టయితే ఆయనకు నిజంగానే దానం నాగేందర్ గారు కాళ్ళు మొక్కుండేవాడా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక ముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే మీ అందరికి చెప్పాలా, ఎన్నికలు అయిపోయినాయి. కేసీఆర్ గారు ప్రగతి భవన్ ఖాళీ చేసిండ్రు. ఎక్కడ ఉండాలో హైదరాబాద్కి వస్తే హాస్పిటల్కి వెళ్ళి బయటకు వస్తే ఎక్కడ ఉండాలో తెలియదు. ఆగమాగం అవుతున్నారు. ఏడో ఇల్లు ఉండాలా, నందినగర్ రిపేర్ చేయించాలన్నా మరి సరిపోతుందా సరిపోదా ఆగమాగం అవుతున్న తరుణంలో దానం నాగేందర్ గారు ముందుకు వచ్చిండ్రు. నేను 100 కోట్ల రూపాయలు ఇల్లు కట్టినా మన్నీ మధ్య కాలంలో 100 కోట్ల రూపాయల ఇల్లు ఎమ్మెల్యే కట్టిండు సార్. 100 కోట్ల రూపాయలు ఇల్లు కట్టినా ఆ ఇల్లు కావాలంటే దానం నేను కేసీఆర్ గారికి ఇస్తా అని చెప్పాడు. అంటే నీకు అంత ప్రేమనేమో మన్నడు దాకున్నది. 2 నెలలనే ఏం ఇల్లు ఇస్తా అన్నోడివి 2 నెలల్లోనే ఇవాళ ఆత్మగౌరవం ఎట్లా గుర్తొచ్చిందో దానం నాగేందర్ గారు ఇవాళ సమాధానం చెప్పాలా. సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు సమాధానం చెప్పాలా, ఖైరతాబాద్ ప్రజలకు కూడా తప్పనిసరిగా సమాధానం చెప్పాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం దానం నాగేందర్ గారికి సంబంధించింది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. చర్చలో ఏమంటాడంటే బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుంది అని చెప్పనట ఆయనకు కేటీఆర్ గారు చెప్పిండ్రు. కాబట్టి నేను పార్టీ వదిలిపెట్టిపోతున్నా, నా సెక్యులర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమైనటువంటి ఒక రీతిలో పార్టీ వ్యవహరిస్తూ ఉంది కాబట్టి నేను ఇక పార్టీ వదిలిపెట్టిపోతా అని చెప్పన్నాడు. ఎంత చెవుల పూలు పెట్టే మాటలు మాట్లాడుతుందంటే ఇంతలా పూలు తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. ఒకవేళ నిజంగానే దానం నాగేందర్ గారికి అవకాశవాద రాజకీయాలు కాదు, సెక్యులరిజం మీద నిజమైన గౌరవం ఉన్నటువంటి ఒక విషయం కనుక నిజమైనట్టయితే నేను అడుగుతా ఉన్న దానం నాగేందర్ గారిని, ప్రజల మెమరీని అంత తక్కువ అంచనా వేయదు దానం నాగేందర్ గారు. 2004లో దానం నాగేందర్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పరచబడ్డటువంటి ఒక ఎన్డీఏలో భాగస్వామి. బీజేపీ తెలుగుదేశం రెండూ కలిసి సమర్థించినటువంటి ఒక అభ్యర్థిగా ఆసిఫ్ నగర్లో పోటీ చేసినప్పుడు సెక్యులరిజం గుర్తు రాలేదా దానం నాగేందర్ గారు? సెక్యులరిజం గుర్తు రాలేదా? చవకబారు మాటలు మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఇవాళ ఒక కష్టకాలంలో పార్టీని వెన్నుపోటు పడిచిపోయినటువంటి ఒక దానం నాగేందర్ గారు ముమ్మాటికి ఓటమికి అర్హులు. సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు తప్పనిసరిగా
రానున్నటువంటి ఎన్నికల్లో రెండవసారి ఆసిఫ్ నగర్ నుండి పోటీ చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో అదే ఫలితం తప్పనిసరిగా వస్తుందనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. చివరిగా మీడియా మిత్రుల ద్వారా నేను దానం నాగేందర్ గారికి, తెలంగాణ సమాజానికి కూడా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. ఇది ఆయన రాజీనామా పత్రం. ఇది 22 జూన్ 2018 నాడు వారు రాసినటువంటి ఒక రాజీనామా పత్రం. కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రెస్ రిలీజ్, రెసిగ్నేషన్ ఫ్రమ్ ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి మెంబర్ దానం నాగేందర్ అని చెప్పని వారి సంతకంతో ఇచ్చినటువంటిది. నేను దీంట్లో ఉన్నటువంటి ఒక స్థూలమైన 2 అంశాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాదాపు 50% పైగా ఉన్నటువంటి ఒక వెనుకబడిన తరగతి కులాల వాళ్లకు అన్యాయం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో. నేను ఎన్నిసార్లు ఈ అన్యాయం గురించి పార్టీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేస్తే అవి చెవిటోడు ముందు శంఖం ఊదినట్టుగా అయింది అని చెప్పని దీంట్లో మొట్టమొదటి పారాగ్రాఫ్లో లాస్ట్ 2 లైన్లో ఈ లెటర్ ఉంటుంది. ఈ లెటర్ కూడా నేను మీకు సర్క్యులేట్ చేస్తాను. ఇక రెండో దాంట్లో, ఎట్ ద స్టేట్ లెవెల్ అకార్డింగ్ ఇంపార్టెన్స్ టు ఎ సెక్షన్ ఆఫ్ ద కమ్యూనిటీ, according importance to a section of the community has alienated the BCs, SCs and STs as well as minorities, besides creating a sense of insecurity and dissatisfaction. అంటే ఏంటంటే ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక కులానికి పెద్దపీట వేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీలో, ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా పెద్ద ఎత్తున అవమానానికి, ఆత్మన్యూనతాభావానికి, అభద్రతకు గురవుతున్నారని చెప్పని రాసిన దానం నాగేందర్ గారు ఇవాళ ఒక సామాజిక వర్గ ఆధిపత్య, ఒక సామాజిక వర్గ సామ్రాజ్య విస్తరణకు పాల్పడుతున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి పంచన చేరినప్పుడు ఈ లెటర్ ఏంది, ఈ లెటర్లో ఉన్న సారాంశం ఏంది, ఇది బోగస్ ముచ్చట్లేనా, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఆత్మగౌరవం ముచ్చట్లు కూడా బోగస్ ముచ్చట్లేనా అని చెప్పని దానం నాగేందర్ గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇట్లా అనేక మంది ఇవాళ ఐ థింక్ కేకే గారు కూడా రాజీనామా చేసినట్టున్నారు. దానికి సంబంధించి వారి తనయుడు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అయిన విప్లవ్ గారు మాట్లాడతారు. వారు కావచ్చు, లేకపోతే కడియం శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే దానం నాగేందర్ గారు కావచ్చు, మీరందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు పెద్ద పెద్ద నాయకులు, చిన్న నాయకులు కాదు, మాకంటే పెద్ద నాయకులు. ఎందుకంటే వయసులో పెద్దవాళ్ళు మీరు, తర్వాత అనుభవంలో పెద్దవాళ్ళు, పదవుల్లో పెద్దవాళ్ళు, మీలాంటి వాళ్ళు కొంత దార్శనికంగా ఉండాలి. మాకంటే ఏ పదవులు రాలే. వాస్తవం మా విద్యన్న తాండూరులో ఏండ్ల కొద్ది కొట్లాడిండు. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైళ్ళకు పోయిండు, లాఠీలు పట్టుకుండు, కింద కూర్చుండు. మా అన్న ఎన్నోసార్లు కొట్లాడిండు, అనేక మంది కొట్లాడిండ్రు, ఎక్కడికి కూడా పదవులు రాలా. కానీ మీరు అన్ని పదవులు అనుభవించారు 10 సంవత్సరాల పాటు పార్టీలో. ఇవాళ ఈ టైంలో మీరు పార్టీని వదిలిపెట్టిపోయే ముందు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు వెంటనే కడియం గారైనా సరే, దానం నాగేందర్ గారైనా సరే, కేకే గారైనా సరే, మీకేమాత్రమైన ఇంగితం ఉన్నట్టయితే, మీరు నిజంగానే పెద్దవాళ్ళు అయినట్టయితే మీ పదవులకు మీరు రాజీనామా చేసిపోండి. మీకు ఈ పార్టీ ఇచ్చిన పదవులకు, కేసీ గారు ఇచ్చిన పదవులకు మీరు రాజీనామా చేసిపోండి. మీకు ప్రజలు ఏ రకంగా గుణపాఠం చెప్పాలో ఆ రకంగా చెప్తారు. చివరిగా దానం నాగేందర్ గారికి చెప్తా ఉన్న ఒక విషయం, యు ఆర్ గోయింగ్ టు బి డిస్క్వాలిఫైడ్ ఎట్ ఎనీ కాస్ట్. నీకు ఎవడు అడ్వైజ్ ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లా. ఒక పార్టీలో శాసనసభ్యుడిగా ఎంపికయ్యి ఆ శాసనసభ్య పదవికి రాజీనామా చేయకుండా ఇంకొక లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ పదవికి ఇంకొక పార్టీ మీద పోటీ చేస్తే యూ విల్ ఆటోమేటికల్లీ అట్రాక్ట్ డిస్క్వాలిఫికేషన్. ఎట్టి పరిస్థితిలో ఖైరతాబాద్లో మళ్ళీ ఎన్నిక వస్తుంది. దానం నాగేందర్ ఇక్కడ ఓడిపోయి నేను ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఓడిపోయి ఇక్కడ ఉండొచ్చు అని ఏదో అనుకుంటున్నాడు. రెండు పడవలలో కాళ్ళు పెట్టి నడుస్తా అనుకుంటున్నాడు. ఈ పడవ లేదు, ఆ పడవ లేదు, మొత్తానికి రెండిట్లో కూడా మీకు మునక తప్పదు. తప్పనిసరిగా తెలంగాణ సమాజం కావచ్చు, సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు కావచ్చు, ఖైరతాబాద్ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారన్న విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులు సోదరులు విప్లవ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.